ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయములో ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి కొద్దిసేపు నీ లేఖనాలను మీరు ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టి మనం వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. బిగ్గరగా ఆమేనని చెబుదాం. మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు నామం పేరిట ఈ ఇంటింటి సువార్త కోడికను ఏర్పరచుకున్నటువంటి కుటుంబ సభ్యులకును కూడి వచ్చిన మీకు అనుదినము యూట్యూబ్ వర్తమానము ద్వారా వింటున్నటువంటి ప్రజలైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలను ధ్యానించుకుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకి రాసిన పత్రిక 11వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని చూడటానికి మీ మనస్సును మీ ఆలోచనను నిలిపినట్లయితే మాట్లాడే దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు గనక, కృప చూపించేవాడై ఉన్నాడు గనక ఆయన మాట యందు ఆయన వాక్యమునందు నువ్వు విశ్వాసముంచి బ్రతకాలే. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఎలా బ్రతికారు అని ఒకవేళ పరిశీలన చేసి మనం చూస్తే యెహోవా మాట చొప్పునే వారు బ్రతికారు అని ఉండిద్ది. స్తోత్రం చెబుదాం. కాబట్టి దేవుని వాక్యం ఏం చేసిద్ది అంటే మనల్ని బ్రతికించిద్ది. దేవుని వాక్యం ఏం చేసిద్ది అంటే మనల్ని నడిపించిద్ది. దేవుని వాక్యం ఏం చేసిద్ది అంటే మనల్ని పోషించిద్ది. కాబట్టి వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనము శ్రద్ధగా వినయ భయభక్తులు కలిగి మనము ఆ వాక్యాన్ని వినాలే. కానీ దేవుడు ఏదో ఒక కోణములో వాక్యము ముగించే లోపు ఇక్కడే కాదు, దేవుని సన్నిధిలోనైనా ఇంకా ఏ ఆరాధన క్రమంలోనైనా వాక్యం అయిపోయే లోపు ఏదో ఒక కోణములో దేవుడు నిన్ను తప్పనిసరిగా దర్శిస్తాడు. దర్శించినప్పుడు మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే వాక్యానికి విధేయులం కావాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. అలాగున ఎప్పుడైతే మనము దేవుని వాక్యమునందు శ్రద్ధ భయభక్తులు వినటానికి ఇష్టపడతామో, నీలో ఏ కోణములో దేవుడు మాట్లాడాలని ఆలోచన చేస్తే ఆ కోణములో తప్పనిసరిగా ఆ దేవుడు నిన్ను పలకరిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట నేను చదువుతాను, మీరు చూడండి చక్కగా. అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను వెతుకు వారికి ఫలము దయచేవాడి అనియు నమ్మవలెను గదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనం చదువుకున్న ఈ యొక్క వచనములో ఈ వాక్యాన్ని నేను 3 పారాగ్రాఫులుగా విడదీస్తున్నాను. గడిచిన రాత్రి కాలము వరకు
3 అంశాలను మనం ధ్యానించుకుంటూ వచ్చాము. 1, నేనే మార్గము. 2, నేనే సత్యము. 3, జీవము నేనై ఉన్నాను. ఈ రాత్రి నేను తీసుకున్న ఈ పారాగ్రాఫ్లో 3 విషయాలను 3 రోజులు మీకు ఇదే వాక్యం మీద కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. నేను ఈ రాత్రి నేను చెప్పబోయే భాగం ఏమిటంటే నమ్మడం. ఏంటి చెప్పండి? నమ్మడం. నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం. దేవుని యొద్దకు వచ్చేవాడు మొదటికి ఎలాగుండాలంటే విశ్వాసముతో ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? ఇదిగో నువ్వే పరిస్థితులైతే ఉన్నావో, ఏ ఇబ్బందులైతే ఉన్నావో, ఏ కష్టములైతే ఉన్నావో, ఏ వేదనలైతే ఉన్నావో, ఏ దుఃఖములైతే ఉన్నావో, ఏ శ్రమ నిన్ను వెంటాడుతుందని నువ్వు అనుకుంటున్నావో, ఆ వేదనలో, ఆ దుఃఖములో, ఆ బాధలో, ఆ శ్రమలో నుండి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తున్న దేవుని యందు విశ్వాసం ఉంచి, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నాకు కృపనిస్తాడు, నా దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దేవుడు నిశ్చయముగా నన్ను ఒకరోజు కనుగొంటాడన్న నిరీక్షణే, నీ నమ్మకమే నీకేం చేసేదో తెలుసా? గొప్ప కార్యాలను చేస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలాగ రావాలంటే నమ్మకంతో రావాలి. దేంతో రావాలి? నమ్మకంతో రావాలి. నమ్మకము చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈరోజు చాలామంది నమ్మకంతో వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్నారు, ఎటెటో ప్రయాణాలు చేస్తున్నారు, ఏ గ్రామాల్లో, ఏ రాష్ట్రాల్లో, ప్రాంతాలు వెళ్తున్నారు. వాళ్ళ ఆచారాలను బట్టి, పద్ధతులను బట్టి, పట్టింపులను బట్టి, మూఢనమ్మకాలను బట్టి ఏదో కలిగిద్ది. అక్కడికి వెళ్తే ఏదో కలిగిద్ది, ఎక్కడికి వెళ్తే ఏదో కలిగిద్ది. ఆ ఊరు పోతే ఏదో కలిసి వచ్చిద్ది, ఈ ఊరు పోతే ఏదో కలిసి వచ్చిద్ది. ఆ వారం పాటిస్తే ఏదో కలిసి వచ్చిద్ది, ఈ వారం పాటిస్తే ఏదో కలిసి వచ్చిద్ది. ఆ రోజును నమ్ముకుంటే ఏదో కలిసి వచ్చిద్ది, ఈ రోజును నమ్ముకుంటే ఏదో కలిసి వచ్చిద్ది. లేదంటే ఒక మనిషి ప్రయాణమై బయటకు వస్తుంటే ఆ మనిషికి ఎదురుగా వస్తే ఆ మనిషికి ఏదో మేలు జరిగిద్దన్న నమ్మకం. ఇలాగన ఇంకా అర్థమైందా? అనేకమైన ఆచారాలు, పద్ధతులు, పట్టింపుల్లో మనుష్యుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఒక మనుష్యుడు ఎదురొస్తే ఏదో కలిసి వచ్చిద్దన్న నమ్మకం ఒక మనుష్యుడి మీద పెడుతున్నాడు. కానీ గత రాత్రి మనం ధ్యానించుకున్నట్లుగా మన ప్రాణములు సకల మార్గములు దేవుని వశమై ఉన్న సంగతిని మనుష్యుడు మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రయాణమై బయటకు వస్తున్న మనిషి ఉద్దేశం ఏంటంటే, నా భార్య నాకు ఎదురుగా వస్తే నాకే కీడు జరగదు, నా భర్త నాకు ఎదురుగా వస్తే నాకే కీడు జరగదు, లేదంటే మా అమ్మ నాకు ఎదురుగా వస్తే ఈరోజు పోయే పని కలిసి వచ్చిద్ది, ఈరోజు కార్యము కలిసి వచ్చిద్ది, ఈరోజు గొప్పగా నేను ఆశీర్వదింపబడతానని ఇలాగన మనుష్యుడు ఇంకా అనేక రకాల ఆలోచనతో, అంటే ఆ నమ్మకం ఏంటంటే సృజించిన దేవుని మీద అయితే నమ్మకం లేదు, కానీ ఇంట్లో ఉన్న భార్య మీద, భర్త మీద మాత్రం, పిల్లల మీద మాత్రం నమ్మకం ఉంచుకొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. కానీ ప్రతి క్రైస్తవుడు ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే, నీవు మొదటిగా దేవుని యొద్దకు వచ్చేటప్పుడే ఒక మంచి విశ్వాసంతో రావాలా, ఒక మంచి నమ్మకంతో రావాలా. అది ఏ కూడికన్నా కానీ, ఏ స్థలమన్నా కానీ, ఏ ఆరాధన క్రమమైనా కానీలే, కానీ నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావంటే నా దేవుడు నాకు ఫలము దయచేయువాడని నువ్వు నమ్మాలి. నువ్వెప్పుడైతే అలాగ నమ్మి విశ్వాసం ఉంచి ప్రభు మీద ఆధారపడి జీవించటానికి ఇష్టపడతావో, అదిగో నీ నమ్మకం ముందు చూసినవా, ఆ నమ్మికే గొప్ప కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అంటే ఇప్పుడు అన్నిటికీ ఆధారం ఏమిటయ్యా అంటే విశ్వాసము, నమ్మకము. ఏంటి చెప్పండి? విశ్వాసము, నమ్మకం. రోగం ఉంది, దేవుడు బాగు చేస్తాడని నమ్మాలా. బలహీనత ఉంది, దేవుడు బాగు చేస్తాడని నమ్మాలా. ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి,
లేనిపోని సమస్యల్లో ఉన్నావు. అయినా కానీ యాజ్ ఏ క్రైస్తవుడు, క్రిస్టియన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నా కానీ, నేను ఎంత భయంకరమైన శ్రమలలో ఉన్నా కానీ, చూచుచున్న దేవుడు, నా దేవుడు నిశ్చయముగా నన్ను బాగు చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నాకు కృపనిస్తాడన్న ఒక మంచి నమ్మకంతో నువ్వు బ్రతకాలే కానీ, ఒక మంచి విశ్వాసముతో నువ్వు జీవితాన్ని కొనసాగించాలే కానీ, ఒక నిరీక్షణ కలిగిన ప్రార్థన అనుభవంతో నువ్వు జీవించటానికి ఇష్టపడాలే కానీ, కొండలను పెకిలించగలిగే జీవితాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహింపజేస్తాడు. అందుకే అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం ఎక్కడుందయ్యా అంటే నమ్మడములోనే ఉంది. ఫలమును దయచేవాడని నమ్మాలి, కృపనిస్తాడని నమ్మాలి. ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా దేవుడు శత్రువులు ఎదుట మా తలలు పైకెత్తుతాడన్న విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు బ్రతకాలా. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ద్వేషించినా, అవమానించినా, హేళన చేసినా, తృణీకరించినా, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా కానీ, ఒకవేళ ఎన్నిక లేని స్థానములోనే ఇప్పుడు నువ్వు ఉన్నా కానీ, నువ్వు గుర్తెరగాల్సింది ఏమిటో తెలుసా? ఒకరోజు దేవుడు నన్ను తప్పనిసరిగా ప్రజలు గుర్తెరిగే స్థానంలో నన్ను నిలబెడతాడన్న విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు బ్రతుకుతూ జీవించాలి. అప్పుడు నీ నమ్మకం నీకేం కలుగు చేసిందో తెలుసా? దేవుని అద్భుతమైన సహాయము కలుగజేసిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మడం అంటే ఏంటో ఒక మాట చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27, 28, 29 వచనం చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనము, 28వ వచనము, 29వ వచనం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? ఇప్పుడు యేసు ప్రభు అడిగే మాట ఏమిటంటే, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? మీరు నమ్మితే చాలు, కార్యం జరిగినట్టే. ఏమి నమ్ముతున్నావు? నేను ఇది చేయగలనని మీరు, ఇది అన్న దగ్గర నీ సమస్యను పెట్టుకో. హలో, ఈ రాత్రికాల సమయంలో ఇది అన్న దగ్గర నీ సమస్యను పెట్టుకో. ఏంటి నీ సమస్య అన్నది అక్కడ పెట్టు. ఇప్పుడు యేసు ప్రభు అంటుండు, ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావా? నిన్ను బాగు చేయగలను నువ్వు నమ్ముతున్నావా? నిన్ను లేవనెత్తగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? నిన్ను నడిపించగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? నీకు కృపనివ్వగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? నీకు నివాసం ఇవ్వగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా? నీకు వివాహం చేయబడిద్దన్న విషయం నువ్వు నమ్ముతున్నావా? నీకు గర్భఫలం కలిగిద్దన్న విషయం నువ్వు నమ్ముతున్నావా? నీ శత్రువుల మీద నీకు జయమనిస్తానన్న విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా అన్నది నువ్వు పెట్టుకో, అక్కడ అప్లై చేయి. అప్పుడు నువ్వు అనాల్సింది ఏమిటంటే, ఆ పురిటి గుడ్డివాడు ఎలాగైతే ఇద్దరు గుడ్డివాళ్ళు దేవుని చెంతకొచ్చి అడుగుతున్న మాట ఏమిటంటే, ఎవరో చెప్పారంట, ఒరే బాబు, మీరు పురిటి గుడ్డివాడై ఉన్నారన్న బాధ మీరు పడద్దు, మీరు వేదన చెందాల్సిన అవసరం లేదు, మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు, మీరు కన్నీరు కారవలసిన అవసరం లేదు. మీకు ఒక శుభవార్త. అదేమిటంటే, ఈరోజు ఈ ప్రాంతంలో గొప్ప ఆశ్చర్యకరమైన బోధ చేసే బోధకుడు వస్తున్నాడు, అద్భుతాలు చేసే సేవకుడు వస్తున్నాడు, సూచక క్రియలు చేసే అద్భుతాలన్నిటిపైన అధికారము కలిగిన నజరేయుడైన యేసు క్రీస్తు దావీదు కుమారుడు ఈ పట్టణానికి వస్తున్నాడు. కాబట్టి ఆయన మీద మీరు నమ్మకం ఉంచితే చాలు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ఏదైతే బాధలో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, శ్రమలో ఉన్నావో, కష్టములో ఉన్నావో, వాటన్నిటి నుండి నా దేవుడు నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఈ రాత్రి
మన విశ్వాసం గురించి అడుగుతున్న విషయం ఏమిటంటే, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? ఏది నీ సమస్య ఏదైతే ఉన్నదో అది దేవుని ఎదుట పెట్టి, ప్రభువా నువ్వు చేయగల సమర్థుడు అని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. అది ఎంత పెద్ద ప్రాబ్లమే అయినా కానీ, ఎంత పెద్ద సమస్య అయినా కానీ, గుడ్డివాడి కన్నా పెద్ద సమస్య ఏముంది? చూసేవాడు గొప్పవాడా, గుడ్డివాడు గొప్పవాడా? చూసేవాడే. ఎందుకంటే వాడికి ఏమవపడుతుంది? లోకమంతా అగపడుతుంది. గుడ్డోడికి ఎన్ని బాధలండి! కూర్చోవాలన్న బాధే, నడవాలన్న బాధే, నిలవాలన్న బాధే, ఏవండి వస్త్రాలు వేసుకోవాలన్న బాధే, తినాలన్న బాధే, ఎక్కడికన్నా వెళ్ళాలన్న బాధే. అంత బాధలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేసిండంటే, భయంకరమైన వేదన దుఃఖములో ఉన్న ఆ గుడ్డివారు ఇద్దరు కూడా విశ్వాసం ఉంచారంట దేవుని యందు. ఏంటా విశ్వాసం అంటే, నా బాధను బాగు చేస్తాడని మేము నమ్ముతున్నాం, మా కష్టాలను నుండి మమ్మల్ని విడిపిస్తాడని మేము నమ్ముతున్నాం, నా భర్త మారతాడని, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా భర్త రక్షించబడతాడని నేను నమ్ముతున్నా, నా పిల్లలు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా రక్షించబడతారు, దేవుని ఎరుగుతారు, దేవుని గణపరుస్తారని విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నమ్మటానికి నువ్వు ఇష్టపడతావో, అలసిపోకూడదు. విశ్వాసం అంటే అలసిపోకూడదు. అలసిపోవటం అంటే ఏంటి? కొంతమంది ఎమ్మటనే కార్యం జరగకపోతే అలసిపోతూ ఉంటారు, అద్భుతం జరగకపోతే అలసిపోతూ ఉంటారు, నీరసిల్లిపోతూ ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలు ఏమవుతున్నాయో, నా కష్టం ఏమవుతుందో, నా ఉపవాసం ఏమవుతుందో, ఎందుకు ఉపవాసం ఉండి విలువేముంది, ప్రార్థన చేసి విలువేముంది, ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయటాన్ని బట్టి కలిగిన ప్రయోజనం ఏముందని నేరసిల్లిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఆ మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. నీలో కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఏమిటంటే, ఇదిగో గుడ్డివాడు ఎలాగైతే ఒక నిరీక్షణతో దేవుని యొద్దకు వచ్చిండో, నడవటానికి ఇబ్బంది ఉన్నాడు, తినటానికి ఇబ్బందిలో ఉన్నాడు, కూర్చోటానికి ఇబ్బందిలో ఉన్నాడు, జనంతో ఇబ్బంది, వెలుగు చూడలేనివాడు, కాంతిని చూడలేనివాడు, ఏది కూడా ఎంత మాత్రం కూడా కనులతో చూసి సంతోషించలేనివాడు, బాధలో ఉండి ఇప్పుడు దేవుని చెంతకొచ్చి దేవుని యొద్దకొచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తండ్రి దావీదు కుమారుడా, నా బాధలో నన్ను బాగు చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ఆ గుడ్డివారులాగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో, వాక్యం వినండి, ఆ గుడ్డివారులాగా నమ్మకంతో విశ్వాసం ఉంచి ప్రార్థన చేయటానికి నీ మనస్సును దృఢపరుచుకుంటావో, అదిగో ఆ క్షణమే నా దేవుడు నిశ్చయముగా నిన్ను బాగు చేస్తాడు. ఆయన బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఈరోజు మనుషుల మీద ఉంచిన నమ్మకము దేవుని మీద ఉంచట్లేదు చాలామంది. అందుకే దేవుడు అన్నాడు కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మి మోసపోయిన వారు ఎంతోమంది భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. రాజులను నమ్మి మోసపోయిన వారు ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. దేవుని దర్శనాన్ని కోల్పోయారు, దేవుని కృపకు వేరైపోయారు, దేవుని పిలుపుకు వేరైపోయారు, ఇదిగో అగ్నికి ఆహుతైపోయారు, శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని నమ్మకుండా మనుష్యులను నమ్మటాన్ని బట్టి బిలాము దైవ దర్శనాన్ని కోల్పోయిండు. దేవుని నమ్మకుండా రాజును నమ్మటాన్ని బట్టి గెహజీ రోగాల పాలైపోయిండు. ధనమును నమ్ముకున్నవాడు ఆశీర్వదింపబడలేడు, మనుషులను నమ్ముకున్నవాడు ఆశీర్వదింపబడలేడు, లోకాన్ని నమ్ముకున్నవాడు ఆశీర్వదింపబడలేడు. మరి ఎవడై ఆశీర్వదింపబడేవాడు అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు ఏ దేవునికైతే కలిగి ఉన్నదో, సృష్టికర్త ఆయనై ఉన్నాడు కాబట్టి, అన్నిటిపైన అధికారం ఆయన ఉంది కాబట్టి, నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో బ్రతకడానికి ఇష్టపడతావో,
అది ఎంత గొప్ప సమస్య అయినా, ఎంత గొప్ప, అర్థమైందా, కష్టమే అయినా కానీ వాటన్నిటిలో గొప్ప విజయాన్ని నా దేవుడు నీకు కలుగు చేస్తాడు. మంచిగా చెబుదాం. ఇప్పుడు గుడ్డివాడితో యేసు ప్రభు అంటున్నాడు, ఇది నేను చేయగలనని మీరు చెప్పండి. ఇది నేను చేయగలనని మీరేమంటారు? మీరేమంటారు? ఏంది నమ్మరా? చెప్పరేందమ్మా, ఏమంటారు మీరు? ఆకిలు చూస్తున్నారు ఏంది? ఇప్పుడు యేసు ప్రభు ఇది నేను చేయగలనా అని మిమ్మల్ని అడుగుతుండు, మీరేమంటారు? చూద్దాంలే అంటారా? రేపు రా అంటారా? ప్రార్థన చేద్దాంలే, చేసిన తర్వాత చూద్దాంలే అంటారా? కార్యం జరగనే, ఏం జరగాల? అద్భుతం జరిగితే దేవుడు ఉన్నట్లు. మనుషులు చూడండి, కార్యం జరిగితే దేవుడు ఉన్నట్లు, సూచక్రియ జరిగితే దేవుడు ఉన్నట్లు, ఆశీర్వాదం కలిగితే దేవుడు ఉన్నట్లు, గృహలక్ష్మి వస్తే అబ్బా మా దేవుడు మా ప్రార్థన ఎంత ఆలకించిండో అంటారు. గృహలక్ష్మి రాకపోతే, సిలిండర్లు రాకపోతే, పింఛన్లు రాకపోతే, చేసిన ప్రార్థన అంతా ఏమైందో మాకే తెలియదు ప్రభు అని ప్రార్థన చేస్తారు. మళ్ళీ నమ్మటం అంటే ఏంటండి? ఏంటి నమ్మటం అంటే? పథకాలు వస్తే దేవుడు అంటే నమ్మటమా? పథకాలు వస్తే, ఇల్లులు వస్తే, సిలిండర్లు వస్తే, పింఛన్లు వస్తే, ఏమండి వస్తువులు ఉంటే, ఫ్రిడ్జ్ కొంటే, బీరువాలు కొంటే, వస్త్రాలు కొంటే అబ్బో దేవుడు మా పక్షాన ఉన్నాడని చెబుతారా? అది కాదా. మనం ఒకసారి చదువుకున్నాం, చేనిలోని పైరు చేతికి రాకపోయినా కానీ, ఫలములను సమృద్ధిగా చూడకపోయినా కానీ, నష్టమే నీకు వాటిల్లినా కానీ, ఒక విశ్వాసి జీవితంలోనంట చిరునవ్వు ఎప్పుడు చెరిగిపోకూడదంట. స్తోత్రం చెప్పు. ఎప్పుడు చెరిగిపోకూడదు. కీడుందని చెప్పేసి దేవుడు చూడట్లేదు, మేలు జరగట్లేదని దేవుడు చూడట్లేదని మాట వాడకూడదు. నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ నమ్మకం ఎలాగుండాలంటే, మేలు జరిగినా జరగకపోయినా నా దేవుడు గొప్పవాడన్న ఒక నిరీక్షణ, ఒక నమ్మకంతో నువ్వు బ్రతకాలే. కానీ ఒకరోజు కాకపోయినా ఒకరోజు నిశ్చయముగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీరు అడిగితే చెప్పలేదు కానీ ఈ గుడ్డోళ్ళు ఏం చెబుతారు తెలుసా? అక్కడ చూడండి 29వ వచనం. వారు ఏమంటున్నారు? వారు నమ్ముచున్నామంట. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు? మిమ్మల్ని 2 సార్లు అడిగితే ఏందన్నట్లు ఇక్కడ చూస్తున్నారు. నాకు వెళ్ళి ఏంది, నేనేం అడిగా? యేసు ప్రభు ఈ రాత్రి ఇది నేను చేయగలనా అని మీరు నమ్ముచున్నారా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారమ్మా అంటే, ఇప్పుడు కానీ చెబుతున్నారా? ఏమంటారు మీరు? ఏం నమ్ముతున్నావు? నీ బాధలో దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మాల. నీ కన్నీరును దేవుడు దోస్తాడని నువ్వు నమ్మాల. రోజు ఏడుతున్నానయ్యా, రోజు ఏడిచిన ఒక రోజు దేవుడు నిన్ను చూస్తాడని నువ్వు నమ్మాల. 24 గంటలు ఏడుస్తున్నానయ్యా, నాకు ఏడుపే తక్కువైందంటే అది తక్కువైందని నువ్వే అంటున్నావు. మళ్ళీ కొంతమంది చూడండి ఎట్ట అంటారు తెలివిగా, ఏడుపు ఒక్కటే తక్కువైందంటారు. ఏడుతూనే ఉండిద్ది, మళ్ళీ తక్కువైందంటుంది. ఏమంటుంది? ఏడుతూనే ఉన్నారు, మరలా నాకు ఏడుపు ఒక్కటే తక్కువైందంటే ఇంకెందుకు తక్కువైంది? అది ఎక్కువ అవుతూనే ఉండిద్ది నీకు. నువ్వు అనాల్సింది ఏమిటంటే, కన్నీటి మధ్యలో ఇదిగో దేవుడు నాట్యముగా మార్చే దినాలు నాకు రాబోతున్నాయి అన్న ఒక విశ్వాసంతో నువ్వు బ్రతకాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితము నా దేవుడు ప్రతి వారికి నమ్మకం కలిగించేటట్లుగానే ఈ లోకానికి రావటం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఇంకా ఏదో ఆలోచనతో బ్రతుకుతున్నారు, మనుష్యుల మీద నమ్మకంతో బ్రతుకుతున్నారు. హైదరాబాద్లో ఇంత పిల్లకుండిద్ది ఆమెకి, ఎంత ఇంతే, నల్ల రిబ్బనే వేస్తుంది ఆమె. డబ్బులు కట్టకేస్తారే ఆ నల్ల నిబ్బర వేసుకొని 7-4 ఇటు పెట్టుకొని ఇక మళ్ళీ ఇటు నిలబడతాయి ఆమెకి, ఇటు నిలబడతాయి ఆ 4 వాడు ఏం అదృష్టమైందో కానీ పొద్దున్నే డ్యూటీ బయలుదేరుతాడా? ఆడెంతేమంటాడు, ఆమె ఎంతే ఉండిద్ది. అమ్మాయి వత్తనువా అంటాడు.
ఇక ఆమె నైటీ మీద ఆమెకు ఆ నైటీ ఎవరు కుట్టారు ఏమండి? వత్తనమని యాకైతే చాలు పొద్దున్న 6 ఇక లంచ్ బాక్స్ తీసుకొని, వాచ్మెన్ డ్యూటీయే, లంచ్ బాక్స్ తీసుకొని బయటకు వస్తే అంత దూరం పోయిద్ది ఎదురు. ఎంత దూరం? అగ మన శివకోట అన్న ఇల్లు ఉందే, ఇక ఆ పారి ఉంది అక్కడ, ఆ పారి ఎంత దూరం పోయి ఇట్టా వస్తా ఉండిద్ది. అన్నయ్య ఏమో ఇట్టా నడుచుకుంటూ పోతాడు. ఇక వీళ్ళిద్దరికి 15 నిమిషాలు అనమాట ఎదురు రావటం. ఈ మధ్యలో రావు కాలాలు పోతాయి, సావు కాలాలు పోతాయి అంటే వాళ్ళ నమ్మకం. ఆడు చెప్పిందంట అమ్మాయి, అంత ఇక్కడిక్కడ దగ్గర వస్తే ఏం బాగుండేది తెక్కలదాన్ని, అంత దూరం పో. ఈ లోపల ఎన్ని కాలాలు దాటిపోతాయో. అర్థమైందా? మనుషులు ఎదురొస్తే ఏం కలిసిద్దండి? మనుషుల మీద నమ్మకం ఉంచే బదులు నిన్ను స్తుతించి, నీకు కృపనిచ్చి, నీకు కాపుదలనిచ్చి, నీకు సహాయం చేస్తున్న దేవుని యందు నమ్మకం ఉంచరాదు? అందుకే కదా రాత్రి మనం చెప్పుకున్నాము, నీ ప్రాణములు, నీ సకల మార్గములు యెహోవా వశమై ఉన్నాయి కాబట్టి ఆ దేవుణ్ణి మాత్రమే నువ్వు కనపరచాలి. ఎవడో ఎదురొస్తే కలిసి వచ్చిద్ది, పిల్లొస్తే నష్టం జరిగిద్ది, బల్లి పడితే కీడు జరిగిద్ది, ఇవన్నీ నెవర్. వాటన్నిటిని సృజించింది కూడా నా దేవుడే. స్తోత్రం చెప్పు. వాటన్నిటిని సృజించింది కూడా ఆ దేవుడే. అధికారం ఎవరికి ఇచ్చిండో తెలుసా? ఆదాముకి ఇచ్చిండు. ఏమధికారమో? పేర్లు పెట్టే అధికారం. బల్లికి బల్లిని పెట్టిండు, పిల్లికి పిల్లని పెట్టిండు, కుక్కను పెట్టిండు, నక్కను పెట్టిండు. అంటే వాళ్ళ డ్రామాలు చూసిండు అనమాట ఆదాము. ఏం చూసిండు? జిత్తులు మారుది కాబట్టి దానికి ఏం పెట్టిండంటే నక్క అని పెట్టిండు. అంటే జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారయ్యా అంటే మానవుడికి దేవుడిచ్చిండు. ఆకారానికి ఎత్తుగా ఉంది, బలంగా ఉంది, ఎంత బలమైన మోయగలిగిందని చెప్పేసి జ్ఞానముతో ఆదాముకి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి బట్టి ఏనుగుకి ఏనుగని పేరు పెట్టిండు. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆయన యందు నమ్మకం ఉంచకుండా మనుషుల మీదే నమ్మకం ఉంచి బ్రతుకుతున్నారు. ఇంకా ఈ గుడ్డోళ్ళన్నా నాడంత విశ్వాసం ఉంచారు, కానీ ఈరోజు కళ్ళు ఉన్నోళ్ళు మాత్రం దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకట్లేదు. రక్షించబడిన వాళ్ళే, బాప్తిస్మాలు పొందిన వాళ్ళే, వాక్యాలు తెలిసిన వాళ్ళే, పాటలు తెలిసిన వాళ్ళే, ఆరాధన తెలిసిన వాళ్ళే, ఆత్మను పొందుకున్న వాళ్ళు కూడా దేవుడు అంటే ఒక భయం లేకుండా బ్రతుకుతున్నారు. కష్టం వస్తే దేవుడు ఏం చేసిందంటారు, బాధలో ఉంటే దేవుడు ఏం చేసిందంటారు, వేదనలో ఉంటే దేవుడు ఏం చేసిందంటారు. ఏమీ లేకపోతే యెహోవా ఈరే అంటారు. ఏమీ లేకపోతేనేమో దేవుడు మంచివాడు. అన్నీ ఉన్నాయి అనుకో, ఇక తినటానికి ఆహారం లేని పక్షంలో కూడా మనుష్యుడు వెళ్ళిపోతే దేవుని తట్టు చూడట్లేదు ఈరోజు విశ్వాసి. కానీ ఆ రోజు గుడ్డివారి విశ్వాసం ఏంటో తెలుసా? తినటానికి తిండేమో కానీ, కప్పుకోవడానికి వస్త్రమేమోలే కానీ, ఇదిగో దేవుని యందు నమ్మిక ఉంచితే మన బ్రతుకులు మారతాయి రాని ఇద్దరు సంభాషణ చేసుకొని ఐక్యత కలిగి ప్రేమ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రయాణమై వచ్చారంట వాళ్ళు అది నమ్మారు కాబట్టి నా దేవుడు వారిని నిశ్చయముగా బాగు చేసిండు. స్తోత్రం చెప్పండి. చదవండి 29వ వచనం. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని చెప్పినంతలో వారు కనులు తెరవబడ్డాయి అంట. స్తోత్రం చెప్పండి. ఎవరి నమ్మకాన్ని బట్టి కలిగిన? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు. ఎవరి నమ్మకం చొప్పున? మీ నమ్మకాన్ని బట్టి మీకు కలిగిద్ది. నీ విశ్వాసాన్ని బట్టే నీకు కార్యం జరిగిద్ది. నువ్వు సగం అవిశ్వాసం సగం విశ్వాసం కలిగి ఉంటే కార్యం జరగదు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిద్ది. మీ నమ్మకమే మీకు కార్యాన్ని జరిగించిద్ది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తున్నావో, వస్తున్న నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నమ్మకముతో ప్రభు యొద్దకు రావాలి. నువ్వు అభ్యంతరంతో రాకూడదు. ఈ కష్టాలు ఇంతే ఉంటాయేమో, ఈ బాధలు ఇంతే ఉంటాయేమో, ఇంకెన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు, వాళ్ళ కుటుంబం చూస్తే ఎలాగుంది, వాళ్ళ ఇల్లు చూస్తే ఎలాగుంది, వాళ్ళ సంసారం చూస్తే ఎలాగుంది, వారి పిల్లలు చూస్తే ఎలాగున్నారు, మా పిల్లలు ఎలా ఉన్నారు,
మా కుటుంబం ఎలా ఉంది, నా భర్త ఎలా ఉన్నాడు, నా పిల్లలు ఎలా ఉన్నారని ఎన్నడూ కూడా అపనమ్మకంతో కూడిన సంభాషణ కానీ, మాట కానీ, ఆలోచన కానీ నీ జీవితంలో రానివ్వకూడదు. నీ నిరీక్షణ అంతా ఏమిటంటే, వాళ్ళు ఎలాగున్నా కానీ ఒకరోజు ఈరోజు కాకపోయినా ఒకరోజుకైనా నా భర్తను దేవుడు మారుస్తాడని ఒక నమ్మకంతో నువ్వు బ్రతకాల. ఒకరోజు నా పిల్లలు ప్రభు తట్టు చూస్తాడన్న నమ్మకంతో నువ్వు బ్రతకాలి. అలాగున నువ్వు బ్రతుకుతా ఉండు, జీవిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, ఉపవాసం ఉంటా ఉండు, నిరీక్షణ కలుగుతూ ఉండు, కనిపెట్టుకొని ప్రభు ఎదుట నమ్మకంగా జీవిస్తూ ఉండు. ఒకరోజు వస్తుంది నీ నమ్మికను బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. నమ్మకం లేనివాడు ఉదాహరణకు ఎవరయ్యా అంటే తోమ. నేను ఏలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనన్నాడు. చూడండి, కళ్ళున్నోడు కను కళ్ళు లేనోడికి ఎంత తేడా ఉందో. కళ్ళు లేనోడు ఎప్పుడు యేసు ప్రభుని చూడలేదు. జాగ్రత్తగా వినాలి. కళ్ళు లేనోడు ఎక్కడా కూడా గృహకుడిలకు రాలేదు, ఉపవాస ప్రార్థనలకు రాలేదు, ప్రభు అంటే ఎరగలేదు. ఒక్కసారే విన్నారు. తోమ ఎటువంటి వాడు? ఏర్పరచుకున్నలో ఒక శిష్యులలో, ఏర్పరచుకున్న శిష్యులలో ఒకడైనటువంటి ఒక్కడు తోమ. ఆరాధనలు తెలుసు, పాటలు తెలుసు, వాక్యము తెలుసు. ఏవండి, ఎక్కడ కూడికంటే అక్కడికి వస్తాడు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వస్తాడు, ఏ ఉపవాసం అంటే ఆ ఉపవాసం ఉంటాడు, ఎంత కానుకంటే అంత కానుకిస్తాడు. అన్ని ఎరిగిన వాడు అంటున్నాడు కదా, నేను ఆయనను ఏలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనంటున్నాడు. అది కాదు విశ్వాసం అంటే. ఈ రోజుల్లో అన్ని క్రైస్తవుల కన్నా అన్యజనులన్నా కొద్దిగా దేవుడు అంటే భయం కలిగి బ్రతుకుతున్నారు, విశ్వాసం ఉండి బ్రతుకుతున్నారు. కానీ అన్ని ఎరిగిన వారు మాత్రము భయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు అంటే ఒక భయం ఉండట్లేదు, ప్రార్థన అంటే ఒక భయం ఉండట్లేదు. విశ్వాసంతో కూడిన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు చాలామంది. అంటే వారి ఆలోచన ఏంటో తెలుసా? మా తెలివితో మేము దేనినైనా సాధించగలుగుతాం అనుకుంటున్నారు. మా జ్ఞానంతో మేము దేనినైనా సాధించగలుగుతాము, పోరాడగలుగుతాం అనుకుంటున్నారు. కానీ నెవర్. నాకు వేరుగా ఉండి ఎవడును ఏదియు చేయలేడని చెప్పాడు దేవుడు. నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు, నాలో అంటకట్టబడినవాడు నా యందు నిలిచినప్పుడు ఉన్నతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో నేను చేస్తానని చెప్పాడు దేవుడు. ఈరోజు చాలామంది చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు తోమా జీవితంలో యేసు ప్రభు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి కొన్ని విషయాలు చదవండి. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆయన మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పి. నేను అన్నది అదే. కలిసి వచ్చేదినప్పుడే దేవుని నమ్ముతానంటే అది మూర్ఖత్వము, అజ్ఞానము, బుద్ధిహీనత. కలిసి వచ్చినప్పుడే దేవుని నమ్ముతా నేను. నాకు మేలు జరిగినప్పుడే దేవుని నమ్ముతా నేను. నాకు కార్యం జరిగినప్పుడే దేవుని నమ్ముతాను అన్నవాడు మూర్ఖపు విశ్వాసం, అది అజ్ఞానంతో కూడిన విశ్వాసం. అది ఇదిగో తోమ ఎలాగైతే అవిశ్వాసపు జీవితంతో జీవించిండో అటువంటి భక్తులు ఈ భారతదేశంలో ఉన్నారని దేవుడు తోమను భారతదేశానికి పంపించిండు. వాడుకొని వదిలేసేవాళ్ళు, అవసరాన్ని బట్టి వాడుకునేవాళ్ళు. సేవకుడిని అంతే వాడుకుంటారు, దేవుణ్ణి అంతే వాడుకుంటారు విశ్వాసులు. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఒకలాగా. అవసరం ఉన్నప్పుడేమో సేవకుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప ప్రార్థన ఆలకించేవాడు, సేవకుడు మా పక్షాన ప్రార్థన గొప్పగా చేస్తానని చెబుతారు. అవసరాలన్నీ తీరిన తర్వాత ఆయన అన్న ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడతారు. ఆయన 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 అన్న మాట మీద నుంచి కింద దగ్గర మళ్ళీ. ఇటువంటి వారు బ్రతుకులు ఎప్పుడు ఆశీర్వదింపబడతాయి, ఎప్పుడు దీవించబడతాయి, ఎలా దీవించబడతాయి? అవసరం ఉంటేనే
దేవుడు కాదండి. అవసరం తీరేంత వరకు సేవకుడు కాదు. నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అండగా నిలబడేవారు ఎవరో తెలుసా? నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు వారు ఉన్నా లేకపోయినా కానీ నిన్ను నమ్మి నీ కొరకు బ్రతుకుతున్న సేవకుడు నిశ్చయంగా నీ పక్షాన ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆపత్తులో ఉన్నావంటే కనిపెట్టి ప్రార్థన చేసేవాడే సేవకుడు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా వాడుకుంటా ఉంటే దానివల్ల నీకే నష్టం కలిగిద్ది, కానీ సేవకుడికి, దేవుడికి ఎటువంటి నష్టం కలగదు. ఈరోజు చాలామంది గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నారు. తోమా ఏమంటుండు? నేను వ్రేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అని అంటే, ఒకరోజు యేసు ప్రభు తోమా దగ్గరకు వచ్చిండు. చూడండి 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమా చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచిన ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అంటే నమ్మకము లేని వాడివిగా కాక నమ్మకము కలిగిన బ్రతుకుతో బ్రతుకును. ఎంతకాలము నమ్మకం లేనట్టుగానే బ్రతుకుతూ, ఎంతకాలం నమ్మకం లేని మాటలు, ఎంతకాలం తిరస్కారంతో కూడిన మాటలు, ఎంతకాలం అవిధేయతతో కూడిన జీవితం, ఎంతకాలం? ఇకనైనా మారు. అవిశ్వాస తత్వంలో ఉండక విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించు, కొనసాగించు. ప్రభు ఉన్నాడని నమ్ము, కార్యం చేస్తాడని నమ్ము. నాకు కార్యం జరిగినప్పుడే నమ్ముతా, నాకు పెళ్ళైనప్పుడే నమ్ముతా, నాకు గర్భఫలం కలిగితే నమ్ముతా, నాకు ఇల్లు వస్తే నమ్ముతా, నాకు పింఛను వస్తే నమ్ముతా, నా భర్త మారితే నమ్ముతా, నా పిల్లలు మారితే నమ్ముతానంటే అది విశ్వాసమే కాదంట నేను. మరి విశ్వాసం ఏమిటయ్యా అంటే, కలగకపోయినా కానీ నా దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, తప్పనిసరిగా ఒకరోజు నన్ను బాగు చేస్తాడు, నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడని నమ్మకంతో నువ్వు బ్రతకాలే కానీ తప్పనిసరిగా నా దేవుడు నీకు కృపనిస్తాడు. మంచిగా చెప్పండి. నిద్రపోతున్నారా? జోలబడినట్టుందే. విశ్వాసం అంటే ఏంటంటే, ఒక మాట చూపిస్తా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే. అదే నమ్మకం అంటే. కార్యం జరిగిద్దో జరగదో తర్వాత సంగతి కానీ, అద్భుతం జరిగిద్దో తర్వాత సంగతి కానీ, ఆశీర్వదింపు పడకపోవో తర్వాత సంగతులే కానీ, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఆ పిలుపు కంటే లోబడ్డాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేసిండు? లోబడిండు. ఎవరికి? దేవునికి లోబడిండు. అడుగు ఇంకొక దగ్గర ఉండిద్ది కదా, అసలు అడుగు ఎక్కడ పెట్టాలో కూడా ఎరగకుండానే బయలుదేరిందంట. అడుగు పెట్టుటకు స్థలమైన లేకుండా ఉన్నప్పుడే బయలుదేరిందంట అబ్రహాము. ఇక్కడేమో ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకుండానే బయలుదేరిందంటే అర్థం ఏంటో తెలుసా? తాను నమ్మిండు, నన్ను పిలిచాడు దేవుడు, ఒక్కరోజు కాపిన ఒక రోజున మరలా నన్ను కలుసుకుంటాడు, నేను ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాను. మధ్యలో ఎన్ని బాధలు వచ్చినాయి అబ్రహాముకి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎంతమంది శత్రువులు ఎదురాడారు, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఏమండి? ఇంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, రాజ్యంలో సమస్యలు, రాజు దగ్గర నుంచి సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అబ్రహాము నమ్మిందేంటో తెలుసా? దేవుని పిలుపును నమ్మాడంట. స్తోత్రం చెప్పండి. ఆ పిలుపే తనకు ఎలా మార్చబడిందో తెలుసా? నీతిగా మార్చబడిందంట.
దేవుని పిలుపు లోపడటాన్ని బట్టి అబ్రహాముకి ఏం కలిగిందో తెలుసా? నీతి కలిగిందని రాయబడి ఉంది. విశ్వాసం అంటే తోమాలాగా నేను చూస్తే నమ్ముతానంటే కాదు, తోమాలాగా ఆశీర్వాదం కలిగాక నమ్ముతానంటే కాదు, తోమాలాగా ఏదో కలిగిన తర్వాత చూద్దాము, ప్రార్థన చేస్తున్నా ప్రార్థనకు జవాబు రాదా అని మూర్ఖపు మాటలు మాట్లాడితే కుదరదు. అబ్రహాములాగా ఏమి కలిగినా కలగకపోయినా కానీ దేవుడు నమ్మదగిన, అసలు నేను కలిగి ఉన్న దేవుడే లోకానికే సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనకు కుమారుడును కుమార్తె అయినట్టే నా ధన్యత, ధన్యుడు నన్ను అనుకొని బ్రతకటమే గొప్ప నమ్మకమైన జీవితం. ఇంత నమ్మకమైన అనుభవంతో నువ్వు బ్రతకాలే కానీ అబ్రహాముని ఎక్కడన్నా దేవుడు విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదని బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, అందరూ చెప్పండి, పురుషులు చెప్పండి. ఎక్కడన్నా విడిచిపెట్టిండా? విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎన్ని కష్టాల మధ్యలో కూడా అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దేవునికి లోబడి ఆయన పిలుపును నమ్మాడంట. అంటే నమ్మింది ఏంటో తెలుసు? వాక్యాన్ని నమ్మిండు అబ్రహాము. పిలుపు అంటే వాక్యం, వాక్యాన్ని నమ్మిండు కాబట్టి ఆ వాక్యం ఇప్పుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది, ఆశ్చర్యమైన కార్యాలను చేస్తుంది, అద్భుతమైన కార్యాలను చేస్తుంది, అద్భుతమైన సూచక్రియలను చేస్తుంది. అబ్రహాం అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు గొప్ప కార్యాలను చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకటే విశ్వాసం ఏంటో తెలుసు? నమ్మిండు. ఎవరిని నమ్మిండు? దేవుని నమ్మిండు. గుడ్డివాళ్ళు మనుష్యులు నమ్మలేదు కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మారు. తోమ అవిశ్వాసముతో నేను చూస్తేనే నమ్ముతానన్నవాడు బుద్ధిహీనుడు, కార్యం జరిగితేనే నమ్ముతానన్నవాడు బుద్ధిహీనుడు. ఇప్పటి వరకు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది మా ఆంధ్రాలో. నేను ప్రార్థన చేయను, దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆ సంబంధం జరిగిద్దని అట్నే కూర్చుంది వాళ్ళ అమ్మ. నేను ప్రార్థన చేయను, ఎప్పుడు దేవుడు పంపిస్తే అప్పుడే పెళ్లి చేస్తానని చెప్పేసి అట్నే కూర్చుంది. ఆ అమ్మాయికి ఇంచుమించు 40 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు అంటే ఏమి మూర్ఖత్వం ఏంటంటే దేవుడు చేస్తే నమ్ముతా నేను అంటుంది. నేను మాత్రం ప్రార్థన, లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? మీ నమ్మిక చొప్పున మీకు. ఇప్పుడు ఆమె నమ్మకంతో ఉంది, అదే నమ్మకం జరుగుతుంది ఆడ. ఏ నమ్మకంతో ఉందావా? వచ్చినప్పుడు చేస్తా, అంతేగాని ప్రార్థన మాత్రం. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది, బిడ్డ జీవితంలో వివాహం అనేదే లేదు. అంటే ప్రెస్టేజ్, దేవుని మీద ప్రెస్టేజ్, సేవకుల మీద ప్రెస్టేజ్. ప్రెస్టేజ్తో బ్రతికితే నీకేం కలిగిద్ది? బోడిద ఏమీ కలగదు. తగ్గింపు స్వభావం. అబ్రహాం ఐశ్వర్యవంతుడు, దేవుడు పిలవకముందే, దేవుని యొద్దకు రాకముందే గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాం. అటువంటి అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడంట. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆ మాటే, ఆ ఒక్క మాటే, నమ్మాడు అన్న మాటే తన ఆశీర్వాదానికి అవధులు లేకుండా పోయాయండి. భూప్రపంచానికి అబ్రహాం అంటే తెలియని వ్యక్తులు ఒక్కళ్ళు కూడా లేరు. భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి తెలిసే అంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాము జీవితంలో కలుగజేసిండు. హల్లెలూయా. అబ్రహాముది ఆ విశ్వాసం అయితే శారా విశ్వాసం చూడండి. శారా నమ్మకం ఎంత బాగుండిద్దో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. అందరూ చూడండి ఆ మాట. అబ్రహాము భార్య అయిన శారా నమ్మకం ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందినంట. బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పు. నీ శక్తికి మించినంత స్తోత్రం చెప్పు, ఇంకా బిగ్గరగా చెప్పు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? శారా ఏమి నమ్మిందో తెలుసా? వాగ్దానాన్ని నమ్మిందంట. ఏమి నమ్మింది? వాగ్దానం. శారా గర్భం అంట ఏమైపోయిందంట? శక్తి ఉడికిపోయింది.
తాను వయసు గతించినదాయనను, తాను పిల్లల్ని కనలేని పరిస్థితి, వయసు వచ్చేసింది ఆమెకి. దగ్గర దగ్గర 90 సంవత్సరాల వయసు వచ్చింది. 90 సంవత్సరాల వయసు వచ్చిన శారా ఏమి నమ్మిందో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఇక ఆ మాట నమ్మింది అంతే. అంటే ఆమె విశ్వాసం ఏంటో తెలుసా? 90 కాకపోతే 130వ సంవత్సరంలోనన్నా నాకు పిల్లలు పుడతారన్న నమ్మకం. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు అయితే ఏంటి? నీకేమన్నా ప్రాబ్లమా? మనుషులకు ప్రాబ్లం ఉండిద్ది. మనుషులు హేళనగా చూస్తారు. ఏమండి? చులకనగా మాట్లాడుతూ ఉంటారు, హేళనగా మాట్లాడుతూ ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. నేను ఏమంటాను తెలుసా? శారా నమ్మకం ఎంత గొప్పదంటే 90 సంవత్సరాల వయసులో కూడా శారా నమ్మింది ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు, నా భర్తను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, మాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు దీవెన కృపై ఉన్నదని శారా నమ్మింది. కాబట్టి ఇప్పుడు ఆమె వయస్సు, శక్తి లోపం ఉన్నా కానీ, 90 సంవత్సరాలు ఉన్నా కానీ, నాకెళ్ళి చూడండి, 90 సంవత్సరాలు ఉన్నా కానీ నిలబడలేని పరిస్థితులు, కర్ర పట్టుకొని నడుస్తున్నా కానీ శారా విశ్వాసం ఏంటో తెలుసా? నా శరీరము ఇలా 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 ఏలబడినా కానీ నా దేవుడు నా పట్ల చేసిన వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నమ్మకం అంటే అదండి. నమ్మకం అంటే ఏంటో తెలుసా? ఈరోజు నన్ను హేళన చేసేవారు రేపు రవ్వేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు తృణీకరించేవారు ఎదుటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. 74 సంవత్సరాలు ఒక అమ్మకి గర్భం అందలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అందరూ? ఎన్ని సంవత్సరాలు? 74 సంవత్సరాలు గర్భఫలం లేదు వాళ్ళకి. ఈ రోజుల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్ల అయ్యే పాటికే ఎన్ని వేదనలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని కష్టాలో, ఏమండి, ఎన్ని రకాల బాధలో, ఎన్ని రకాల సూటిపోటు మాటలో. లోకంలో ఎంతోమంది ఇంట్లో వాళ్ళకి లేని కన్నా బాధ వీధిలో ఉన్న వాళ్ళకి ఎక్కువైతా ఉండిద్ది. ఇంట్లో ఉన్న వాళ్ళకి బాధ ఉండదు, వీధిలో ఉన్న వాళ్ళకి బాధ ఎక్కువైతా ఉండిద్ది. హేళన చేస్తారు, తృణీకరిస్తూ ఉంటారు. అర్థమైందా? మరి వాళ్ళు బాధపడతారేమో, ఆ మాట మేము అనొచ్చో లేదో. మరి మేము కూడా ఒక తల్లులు లాంటి దానిమే, నాకు ఒక పిల్లలు ఉన్నారు. ఈరోజు నా పిల్లలతో నేను సంతోషంగా ఉన్నానని నేను అంటే అది మరలా తిరిగి నాకేమైనా ఇబ్బంది కలుగు చేసిద్దేమో అన్న ఆలోచన చేయరు చాలామంది. సంవత్సరానికే వెంటనే పిల్లలు కావాలి కొంతమందికి, వెంటనే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి వెంటనే పిల్లలు కావాలనుకుంటారు. సృష్టికర్త ఆయనే ఉన్నాడు. నువ్వు అనుకున్న వెంటనే కార్యాలు జరగొస్తుమా. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. దేవుడు ప్రేమించి ఇచ్చినప్పుడు అది స్వాస్థ్యమై నిలిచిద్దంట. స్తోత్రం చెప్పండి. 74 సంవత్సరాలు 72 సంవత్సరాలు ఒక అమ్మకి ప్రెగ్నెన్సీ అంటే గర్భఫలం అందలేదు. ఆ ఇంట్లో ఎన్ని రకాల బాధలు, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖము, వేదన. చూడండి, ఒక వీడియో చూపిస్తా మీకు. Twin baby girls after 54 years of marriage. At 74, she's probably the oldest mother in the world. And does this actually make sense? She delivered those babies at a hospital, a private hospital in Guntur in Andhra Pradesh, according to doctors. Yeramati Raja Rao, who comes from East Godavari district, married Mangyama on March 22nd, 1962. They were unable to have children. They finally given birth. The ladies finally given birth to these twin baby girls, but larger ethical questions emerging, including who's going to look after. ఇప్పుడు ఏం చెబుతుందంటే 74 సంవత్సరాల కంట 2 పిల్లలకి తల్లి అయిందంట. స్తోత్రం చెప్పండి. 74 సంవత్సరాలు ఏం బాధ ఏందో తెలుసా? ఇంట్లో వాళ్ళతో వేదన, రోడ్డు వాళ్ళతో వేదన. ఏమంటే కొద్దిగా ఎదురుకి ఎవరండి పిల్ల, మాకెప్పుడు కలుగుతారో అంటారు కొంతమంది. ఏమండి? లేదంటే ఎంత హేళన, ఎదుటి వాళ్ళేమో ఏమెప్పుడు మోసిద్దో, ఏమికెప్పుడు కలిగిద్దో. ఇది హేళనమైన మాటలు ఎన్ని పడి ఉండిద్దేమా? 74 సంవత్సరాలు ఎంత బాధపడి ఉండిద్దేమే.
ఎంత కఠోరమైన బాధను అనుభవించుండిద్దేమే. కానీ దేవుడు ఏమైనా ఏ స్థానంలో పెట్టింది తెలుసా? ఇప్పుడు మనం చూసిన న్యూస్ ఛానల్లో, అమెరికా న్యూస్ ఛానల్లో, స్తోత్రం చెప్పండి. ఏ న్యూస్ ఛానల్ మీకు అర్థమైంది? అవి ఇంగ్లీష్లో చెబుతుంటే ఇటు చూశారుగా, మీకు అర్థమైందే? ఆమె ఏ భాషలో చదివింది? ఇంగ్లీష్లో. అది ఎక్కడ ఛానల్? అమెరికా ఛానల్. అంటే 74 సంవత్సరాల వరకు అవమానం పొందిన ఆ స్త్రీని దేవుడు ప్రపంచానికే ఒక వెలుగుగా నిలబెట్టిండు. స్తోత్రం చెప్పండి. ఎట్టా? ఒక వెలుగు ప్రతి నోళ్ళల్లో. వామ్మో, 74 సంవత్సరాలకు అమ్మైంది. ఎవరి చేతిలో ఉంది ఇది? సృష్టికర్త చేతిలో ఉంది. మనుషులు అనుకుంటే ఏమొచ్చిందండి? మనుషులు హేళన చేస్తే ఏమొచ్చింది? మనుషులు తృణీకరిస్తే ఏమొచ్చింది? మనుషులు బాధ పెడితే వచ్చిందండి. శారా విశ్వాసం ఏంటో తెలుసా? 90 సంవత్సరాల గర్భం ఉడికిపోయినా కానీ వృద్ధాప్రియములో ఉన్న శారా విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నన్ను ఎంతమంది అయితే హేళన చేస్తున్నారో, తృణీకరిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, నా వారే, నా సొంత జనులు, నా ఇంటి వారే నన్ను ఇబ్బంది పెట్టినా కానీ నా విశ్వాసం, నా నమ్మకం ఏంటో తెలుసా? 100వ సంవత్సరంలో అడుగు పెట్టే పాటికే మా ఆయన కేక్ గోత్తడు, నా పిల్లగడికి నేను స్థాన్య పాలు ఇస్తా. స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఏం కోసిండు? కేక్ కోసిండు. హ్యాపీ బర్త్డే టు యూ. చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అబ్రహాం. ఇంగ్లీష్ సాంగ్. ఏమండి? అబ్రహాం పని వారందరూ అబ్రహాంకు బర్త్డే చేస్తుంటే గుడారములో శారా ఏం చేస్తుందో తెలుసా? బాలుడికి పాలిస్తుందంట. స్తోత్రం చెప్పండి. ఎవరికి? మనుష్యులకు సాధ్యం లేని దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఏదున్నా నీ దగ్గరే ఉంది సిచ్చు. ఏంటిది? ఏముంది? రాత్రి చెప్పాక జీవం మరణము నీ నాలుకలోనే ఉంది. ఆశీర్వదిస్తేనేమో ఆశీర్వదింపబడతారు, శపిస్తే శపించబడతారు. నువ్వు శపిస్తే నీకు శాపం కలిగిద్ది. ఆ విషయం చాలామందికి తెలియక ఒకటే శాపనార్థాలు పెడతా ఉంటారు. నువ్వు శపిస్తే శాపం నీకే కలిగిద్ది, వాళ్ళకి శాపం కలగదు. ఆ సంగతి మీకు తెలియదు. మీకు ఒక విషయం తెలుసా? నీ నోటి నుంచి వచ్చే శాపము తిరిగి నీకే వచ్చింది. అది ఎందుకో తెలుసా? వాళ్ళు శపించుకుంటానే నువ్వు శపిస్తున్నావు కాబట్టి, వాళ్ళ కీడు కోరకుండా నువ్వు కోరుతున్నావు కాబట్టి, వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి, అది మరలా తిరిగి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. అయ్యో, అనవసరముగా నేనే తొందరపడి ఎదుటివారిని అపార్థం చేసుకున్నానన్న బాధ నీకు కలిగినప్పుడు నీకు తెలిసిద్ది అన్నమాట. విశ్వాసము, నమ్మకం అంటే ఏంటో తెలుసా? శారా ఒక్క పిల్లలు లేకుండా 90 సంవత్సరాలు బ్రతికితే ఆమె ఆశీర్వాదం ఈరోజు ఎంత ఉందో తెలుసా? ఆమె పిల్లలు ఎంతమందో తెలుసా? నువ్వు నేను కూడా ఆయన పిల్లలు. మీ స్తోత్రం చెప్పండి. ఎవరి పిల్లలు? శారాకు కూతుర్లు మీరందరూ. ఎవరికి? మీ అమ్మ ఎవరంటే శారా అని చెప్పి. అమ్మ శారా అంటుందమ్మ. మీ అమ్మ లక్ష్మమ్మ కాదంటే లేదు, మా అమ్మ శారానే. అర్థమైందా? చూడండి ఆ మాట కింద 12 వచనం చూడండి. అందుచేత మృత్యుతులుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందును లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు శారాను అబ్రహాం అంట, పోదాడా, ఒకరోజు అంట చూడండి, అబ్రహాము శారా సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ పోతున్నారంట, వాకింగ్ చేసుకుంటూ. వాళ్ళకి సముద్రాల దగ్గర కదా. సాయంకాల సమయంలో ఉదయాన్నే నాష్టా చేసుకొని టిఫిన్ చేసుకొని, వాళ్ళకి టిఫిన్లు అంటే మొత్తం ఏటమాసంతో స్టార్ట్ అయ్యిద్ది. ఇక మొత్తం ఇక కొయ్యటమే వాళ్ళ పని, పోసుకోవడం తింటాం. అంత ఆస్తుంది మరి అబ్రహాంకి. తిని చక్కగా చెయ్యి పట్టుకొని సముద్ర ఒడ్డున నడుచుకుంటూ పోతుంటే అప్పుడు శారా అన్నదంట, యజమానుడా, మనకి ఎవరు సంతానం ఏంటి? ప్రభు నీతో చెప్పాడు కదా. ఎప్పుడంటే అప్పుడంట అబ్రహాము ఇంత ఇసుక తీసుకొని చేతిలో
అనుభవ జ్ఞానాలు చెప్పిన ఉపదేశం ఇది. ఇంత ఇసుక తీసుకొని శారా 2 చేతులు చాచంటే 2 చేతులు చాచిందంట. 2 చేతులు ఇసుక పోసి ఇదిగో దీన్ని లెక్కబెట్టు అన్నాడంట. దేన్ని ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టాలమ్మా? ఎన్ని నెలలు లెక్క పెట్టాల? అయితే అబ్రహాం అన్నాడంట, ఇంతకన్నా విస్తారమైన సంతానాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. మళ్ళీ ఒకరోజు పొద్దుగూకు వేళలో చక్కగా ఇద్దరు భోజనం చేసుకొని వాకింగ్ చేయటానికి పోయారంట. పోతే పొద్దుగూకుతుంది, అప్పుడప్పుడే పొద్దుగూతుంటే, యజమానుడా ఈ సంవత్సరం అన్న ఏమన్నా దేవుడు మాట్లాడిందా అంటే, అప్పుడు అబ్రహాము అప్పుడప్పుడు చీకటి పడుతుంటే పైకి చూడన్నాడంట. శారా పైకి చూస్తే మొత్తం స్టార్స్, ఏంటై నక్షత్రాలు. నీకు శాతనైతే ఈ లెక్క పెట్టుకుని ఇంటికి రా అన్నాడంట. ఈ నేనెప్పుడు లెక్క పెట్టగలుగుతానంటే అప్పుడు అన్నాడంట, అంతకన్నా గొప్ప సంతానాన్ని దేవుడు మనకిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. శారా నువ్వు నమ్మాలి, దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. మనుషులు మనల్ని సిగ్గుపరుస్తారేమో కానీ, మనుషులు మనల్ని బాధ పెడతారేమో కానీ, మనుషులు మనల్ని తృణీకరిస్తారేమో కానీ, మనుషులు మనల్ని హేళన చేస్తారేమో కానీ, పిలిచిన దేవుడు, మనం ఎరిగిన దేవుడు ఎన్నటికీ సిగ్గుపరిచేవాడు కాదు. ఎక్కడ చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదింపబోయే దినం అనేది ఒకటి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మకమే నీకు కార్యాన్ని చేసింది. మనుష్యులు ఎన్నన్నా ఏం చేసినా నీకు నువ్వు అక్కడ పెట్టుకోవాలి. ఇది నేను చేయగలనా అని మీరు నమ్ముచున్నారా అన్న దగ్గర నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ సమస్య. ఈ రాత్రి నువ్వేం పెట్టుకోవాలి? నీ సమస్య. ప్రభువా, ఈ సమస్యను చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఈ బాధను తొలగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఈ కష్టాన్ని తొలగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఈ వేదన తొలగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఇదిగో నా శత్రువులు ఎదుట నా తలను పైకెత్తుతో నేను నమ్ముతున్నానయ్యా అని ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన చెయ్యి. కన్నీరు గారు, వేదన ప్రసవేదన పడు, నమ్ము. ఈ క్రిస్మస్ అద్భుతమైన కృపతో దేవుడు నీకు ముందుగా నడవబోతున్నాడు. నువ్వు నమ్మాలే కానీ. అసలు ఇంకొక వండర్ఫుల్ విషయం తెలుసా? ఈ 11వ అధ్యాయం లాస్ట్ వచనం వచ్చేపాటికి వండర్ఫుల్ ఓడి ఉంటుంది తెలుసా? 13వ వచనంలో ఉంటుంది కదా, వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే చచ్చిపోయారంట. అంటే ఏంటి అర్థం? ఫలము దొరికినా దొరకకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచటం మాత్రం మానలేదు. అది నమ్మకం అంటే. ఆ నమ్మకమే వారి జీవితంలో ఏం చేసిందంటే గొప్ప కార్యాలను చేసింది, అద్భుతాలను చేసింది, ఆశీర్వాదం జరిగింది, మేలు జరిగాయి. ఫలము దొరికినా దొరకకపోయినా, అనుభవించినా అనుభవింపకపోయినా నిన్ను అడుగుతారు. మీ రాగాలు తగ్గట్లేదుగా, ఎప్పుడు ప్రార్థనకే పోతారు, మీ జబ్బులు తగ్గట్లేదుగా, మీ ఇల్లు బాగుపడట్లేదుగా, మీకు ఇల్లే లేదుగా అని అడుగుతారు. అయితే నువ్వు చెప్పాల్సిన మాట ఏందో తెలుసా? ఒకరోజు ఉంది సమయము, ప్రతిదానికి ఒక సమయం ఉందని ఉంది అని నువ్వు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం తీసి ఆ 3వ అధ్యాయం చదువుకోవని చెప్పి అంతే. నిన్ను ఎవరన్నా అడిగితే ఆ అధ్యాయాన్ని పరిచయం చేయను. మీ బాధలను చూసి, మీ కష్టాలను చూసి, మీ శ్రమను చూసి, మీ కన్నీరును చూసి, అర్థమైందా? మిమ్మల్ని ఎవరన్నా హేళన చేస్తే మీరెప్పుడు బాగుపడతారు అనే వాళ్ళకి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయాన్ని పరిచయం చేసి వదిలేయండి అంతే. ఇదే నా సమాధానం అని చెప్పు. అది చదువుకోవటం వస్తే వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటి అక్కడ ఉన్నదంటే ప్రతిదానికి ఒక సమయం అనేది కలదు. ఆ సమయం కొరకు నేను నమ్ముతున్నాను, ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆ సమయం కొరకు నేను వేచి చూస్తున్నానని అది అబ్రహాము ఎలాగైతే పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో బ్రతికిండో, ఆ విశ్వాసంతో నేను బ్రతుకుతున్నానన్న ఒక నిరీక్షణ కలిగిన స్టేట్మెంట్ నీ ఎదుటనున్న ప్రజలకు నువ్వు ఇవ్వాలే కానీ నీ నమ్మకాన్ని బట్టి నా దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప నిశ్చయంగా నా దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందండి.